జీవన్ ఇన్ఛార్జ్ సూపరింటెండెంట్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ మహబూబ్ నగర్ మాట్లాడుతున్నాను. ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఎండాకాలంలో వర్షాకాలం స్టార్ట్ అయిన తర్వాత వర్షాలు స్టార్ట్ అయిన తర్వాత మేము గవర్నమెంట్ ప్రజలకు ఈ మధ్యకాలంలో జ్వరాలు కానీ తర్వాత జ్వరాలంటే రకరకాల కారణాలు అంటే వైరల్ ఫీవర్స్, అందులో స్పెషల్గా డెంగ్యూ జ్వరము, టైఫాయిడ్, మలేరియా ఇట్లాంటివి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సో ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. అయితే ప్రజలు ఒకటి గుర్తుపెట్టుకోవాలా, మనకు రోగం రాకముందే ఎలా రాకుండా ఉండడానికి చర్యలు అనేవి ప్రజలు తీసుకుంటే హాస్పిటల్కు కానీ డాక్టర్ను కన్సల్ట్ చేయవలసిన అవసరం లేకుండానే తీసుకోవచ్చు. ఇందులో ముఖ్యంగా దోమలు, ఎందుకంటే వైరల్ ఫీవర్స్ ఎస్పెషల్లీ డెంగ్యూ జ్వరం అనేది ఏడిస్ ఎజిప్టిస్ మస్కిటో నుండి, లేదా మలేరియా జ్వరం, మలేరియా అనాఫిలిస్ మస్కిటో నుండి అట్లా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి దోమలు ఇంటి చుట్టుముట్టు నిల్వ ఉండకుండా, నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలా. అదేవిధంగా నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలా. అయితే పరిసరాలలో నీరు ఎక్కడ నిల్వ ఉంటే దాన్ని శుభ్రం చేయించుకోవాలా. ఎస్పెషల్లీ మున్సిపాలిటీ వాళ్ళకు ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఏమైనా చిన్న చిన్న గుంతలు ఉంటే వాటిని ఫిల్ చేయించుకోవాలా. సో మన పరిధిలో ఇంటి కాంపౌండ్ లోపల ఏమైనా పాత టైర్లు కానీ తర్వాత ఎయిర్ కూలర్స్ కానీ ఉండి అందులో నీరు నిల్వ ఉంటే అవి ఖాళీ చేసి డ్రై పెట్టుకోవాలి. ఎందుకంటే అదే ప్లేసెస్లో మస్కిటోస్ గుడ్లు పెట్టి అక్కడే లార్వా ప్రొడ్యూస్ చేసి మళ్ళీ మస్కిటోస్ తయారయ్యి మనకు ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ కరిచి ఈ డెంగ్యూ జ్వరం కానీ వైరల్ ఫీవర్స్ కానీ మలేరియా అట్లా వచ్చే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ప్రజలు గుర్తుపెట్టుకోవాలంటే ఈ వర్షాకాలంలో ఎస్పెషల్లీ బయట రోడ్డు పైన తినుబండారాలు అంటే పానీపూరి కానీ వేరే ఇతర పదార్థాలు అన్హైజీనిక్ కండిషన్లో తయారు చేసిన పదార్థాలు తినకుండా ఉండటం మంచిది. దాని నుండి గ్యాస్ట్రోఎంటరైటిస్ కానీ టైఫాయిడ్ జ్వరం వచ్చే అవకాశం ఉంటుంది. తర్వాత ఎప్పుడైనా జ్వరం వచ్చిన వెంటనే డాక్టర్ని సంప్రదించాలా, డాక్టర్ అడ్వైజ్ తీసుకోవాలి. అడ్వైజ్ తీసుకున్న ట్రీట్మెంట్ తీసుకోవాలి. కొందరు డైరెక్ట్ మెడికల్ షాప్లోకి వెళ్ళి మెడిసిన్ తీసుకొని కొంచెం వ్యాధి అనేది ముదిరిన తర్వాత హాస్పిటల్కి వస్తే చేయి దాటిపోయే పరిస్థితి రావచ్చు. సో అందుకొరకే డాక్టర్ని కన్సల్ట్ చేయాలా. ఏమైనా టెస్ట్లు అవసరం ఉంటే ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది, పిఎస్సి, సిఎస్సిస్ ఉన్నాయి, అక్కడ సందర్శించి అవసరం ఉంటే వాళ్ళకు టెస్ట్ చేస్తాం టీ డయాగ్నోస్టిక్ ద్వారా. తర్వాత గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో ఐడిఎస్పి ల్యాబ్ ఉంది. డెంగ్యూ కానీ టైఫాయిడ్ కానీ చికెన్ గున్యా కానీ అన్ని రకాల వైరల్ జ్వరాలకు ఇక్కడ టెస్ట్ అవైలబుల్ ఉన్నాయి. టెస్ట్ చేసిన తర్వాత వాళ్ళకు జ్వరం ఎక్కువగా ఉండి అవసరం పడితే అడ్మిషన్ ఫెసిలిటీ ఉన్నాయి. అన్ని రకాల మందులు అవైలబుల్ ఉన్నాయి, ఐవి ఫ్లూయిడ్స్ ఉన్నాయి. సో ఈ సదుపాయాలన్నీ ఉపయోగించుకొని అనవసరంగా అంటే ప్యానిక్ కావడం, డెంగ్యూ జ్వరం వలన ప్లేట్లెట్ కౌంట్ తగ్గుతుంది అని చెప్పి ఎక్కువగా టెన్షన్ పడకుండా ఇక్కడికి వచ్చి ప్లేట్లెట్ కౌంట్ తక్కువ ఉన్నా కానీ అవసరం ఉన్న వాళ్ళకే మా దగ్గర ప్లేట్లెట్స్ ఫెసిలిటీ ఉంది. అదేవిధంగా సింగిల్ డోనార్ ప్లేట్లెట్ మెషిన్ కూడా ఉంది. సో మరీ 10,000 కంటే తక్కువగా ఉండి బ్లీడింగ్ మేనిఫెస్టేషన్స్ ఉంటే సింగిల్ డోనార్ ప్లేట్లెట్ కూడా అవైలబుల్ ఉన్నాయి. లేదు అంటే ర్యాండమ్ ప్లేట్లెట్స్ అనే బ్లడ్ బ్యాంక్లో ఉంటాయి. కాబట్టి ఈ సదుపాయాలను ఉపయోగించుకో అని ప్రజలను కోరుకుంటున్నాను. సో ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. సో జ్వరము అట్లాంటివి రాకుండానే ముందు జాగ్రత్తలు చర్యలు తీసుకోవాలి. మన దగ్గర కేసెస్ ఎక్కువ వచ్చినాయి సార్. సో ఈ మధ్యకాలంలో జ్వరం కేసెస్, వైరల్ ఫీవర్స్ వస్తున్నాయి, కానీ చెప్పుకోదగనగా అధికంగా అయితే ఏం లేవు. ఈ నెలలో మొత్తము 10 నుండి 12 కేసులు పీడియాట్రిక్ కానీ తర్వాత జనరల్ మెడిసిన్లో అడ్మిట్ అయ్యి వాళ్ళు ఆల్మోస్ట్ అందరూ కూడా మంచిగానే రికవర్ అయ్యారు. అయితే అన్నిసార్లు కూడా మనకు డెంగ్యూ పాజిటివ్ రాకపోవచ్చు. అయినా కానీ వైరల్ జ్వరాలలో ప్లేట్లెట్ కౌంట్ తగ్గి వాళ్ళు గవర్నమెంట్ హాస్పిటల్లో కానీ ఏదైనా హాస్పిటల్ అడ్మిట్ అయ్యి ట్రీట్మెంట్ తీసుకునే పరిస్థితి ఉంది.